హాయ్ హలో నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో వెంటాడే నీడ పార్ట్ 1 కథ వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్స్లో తెలియజేయండి. మరి ఎందుకు ఆలస్యం, కథ వినేద్దామా? ఫ్రెండ్స్తో కలిసి ఊరి చివరన ఉన్న మామిడి తోటలో పార్టీ చేసుకున్నాడు సుమంత్. సాయంత్రం 4 అయ్యింది. ఇక బయలుదేరదాం అన్నాడు విశాల్ పైకి లేస్తూ. అతడు సుమంత్కి బెస్ట్ ఫ్రెండ్. మిగతా స్నేహితులు కూడా బయలుదేరడానికి పైకి లేచారు. సుమంత్ కూడా పైకి లేచి వెంటనే తూలి పడబోయాడు. విశాల్ అతన్ని పడకుండా పట్టుకొని, ఈ పరిస్థితుల్లో బైక్ డ్రైవ్ చేయలేవు. నా బైక్లో నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నీ బైక్ ఎలాగోలా రేపు మీ ఇంటికి చేరుస్తాను అన్నాడు. మా ఊరు 30 కిలోమీటర్లు ఉంది. అంత దూరం వచ్చి నన్ను డ్రాప్ చేసి తిరిగి మీ ఇంటికి వెళ్ళేసరికి చాలా ఆలస్యం అవుతుంది. పైగా ఈ పరిస్థితుల్లో నువ్వు కూడా అంత ప్రయాణం చేయడం మంచిది కాదు. నేను ఓ గంట ఇక్కడే పడుకొని తరువాత బయలుదేరుతాను. పార్టీ విషయం ఇంట్లో తెలిసిందే అయినా మరీ తూలుతూ ఉంటే బాగుండదు కదా అని చెప్పాడు సుమంత్ విశాల్తో. ఇక విశాల్, అలా అయితే నేను కూడా నువ్వు బయలుదేరే వరకు ఇక్కడే ఉంటాను. ఒక్కడివే ఉండడం ఎందుకు అంటూ సుమంత్ పక్కనే కూర్చున్నాడు విశాల్. వీళ్ళిద్దరికీ బై చెప్పి మిగిలిన స్నేహితులందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. విశాల్ వంక అభిమానంతో చూస్తూ, నిజమైన స్నేహితుడివి నువ్వేరా, నన్ను ఎప్పుడూ వదిలిపెట్టవుగా మత్తులో కళ్ళు మూతలు పడుతుండగా అన్నాడు సుమంత్. స్నేహితుడి సమాధానం వినేలోగా అతని కళ్ళు మూతలు పడ్డాయి. మరి కాసేపటికి గుండెల మీద ఎవరో బలంగా నొక్కుతున్నట్లు అనిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు సుమంత్. చుట్టూ కటిక చీకటి. అతని గుండెల మీద ఒక బలమైన ఆకారం కూర్చుని ఉంది. చీకట్లో ఆ ఆకారం కళ్ళు మిలిమిలా మెరుస్తున్నాయి. ఆ ఆకారాన్ని పక్కకు తోసి పైకి లేవాలని ప్రయత్నించాడు సుమంత్. కానీ సాధ్యం కాలేదు. ఆ ఆకారం చాలా దృఢంగా ఉంది. దాన్ని కాస్త కూడా కదల్చలేకపోయాడు విశాల్. నన్ను కాపాడు అంటూ గట్టిగా అరిచాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఏమయ్యాడతను? తనకు తోడుగా ఉంటానని చెప్పాడే, ఈ ఆకారాన్ని చూసి పారిపోయాడా? ప్రాణం పోయినా విశాల్ అలా చెయ్యడు. ఎవరైనా కాపాడండి అంటూ మరోమారు బిగ్గరగా అరిచాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఇంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుతురులో ఆ ఆకారాన్ని చూసిన సుమంత్ గుండె ఆగినంత పని అయింది. జడలు కట్టిన జుట్టు, పైకి పొడుచుకు వచ్చిన దంతాలు, వికృతమైన ముఖం. అతను ఆ ఆకారాన్ని చూసింది క్షణకాలమైనా జీవితాంతం గుర్తుండిపోయే వికృత రూపం అది. తన చేతిలో ఉన్న తాడుతో అతనికి ఉరివేయాలని ప్రయత్నిస్తోంది ఆ ఆకారం. అడ్డగిస్తున్న సుమంత్ చేతుల్ని బలంగా వెనక్కి నెట్టేసింది. వికృతంగా అరుస్తూ అతని గొంతుకు ఉరివేయాలని ప్రయత్నిస్తోంది ఆ ఆకారం. అప్పుడే అతని చేతికి తగిలింది ఒక పదునైన రాయి. దాన్ని చేతిలోకి తీసుకొని తన బలాన్నంతా ఉపయోగించి ఆ ఆకారం తల మీద ఆ రాయితో బలంగా మోదాడు. పెద్దగా అరుస్తూ సుమంత్ పైనుంచి లేసింది ఆ ఆకారం. అప్పుడు గమనించాడు సుమంత్, ఆ ఆకారం పొడవు దాదాపు 7 అడుగులని. తన చేతిలో ఉన్న రాయితో మరోమారు ఆ ఆకారం తలపైన గట్టిగా కొట్టాలని ప్రయత్నించాడు సుమంత్. కానీ ఆ ఆకారం పొడవుగా ఉండడం వల్ల సాధ్యం కాలేదు. అతని చేతిని పట్టుకొని గట్టిగా మెలితిప్పింది ఆ ఆకారం. అతని చేతిలోని రాయి కింద పడిపోయింది. అతన్ని దూరంగా నెట్టేసింది ఆ ఆకారం. ఆ విసురుకు దూరంగా పడిపోయాడు సుమంత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ త్వరలోనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి.